ఓం శాంతి. యాక్చువల్గా వ్యసన విముక్తి అనే కార్యక్రమం మనం చేస్తున్నాం కదా. సో దానికి ఇంకా సరళమైన భాషలో అర్థమయ్యేటట్టుగా, వ్యసనం అంటే కేవలం మనం అనుకున్నట్టు ఒక ఆల్కహాల్ గుట్కా మాత్రమే కాదు. సో వ్యసనం అంటే టూ మచ్గా మొబైల్ యూస్ చేయటం, కోపం. సో భోజనం తర్వాత ఈ స్వీట్ లేకపోతే నేను రోజు ఉండలేను, నాకు రోజే గడవదు, కంపల్సరీ నాకు స్వీట్ కావాలి. ఇట్లాంటి డిఫరెంట్ కొన్నిటికి అంటే అలవాట్లు మనల్ని నియంత్రిస్తున్నాయి అంటే దాన్ని వ్యసనము అంటారు. దానికి లొంగిపోయాము అంటే దాన్ని వ్యసనము అంటారు. సో దాని గురించి చాలా చక్కగా శివాని దీది ఏం చెప్తున్నారో విందాం. ఎందుకంటే డిఫరెంట్ యాంగిల్స్లో మనం వాళ్ళు దాని నుండి బయటపడడానికి, దాని నుండి కొంచెం ఓదార్పు పొందడానికి రకరకాల పద్ధతుల్ని, కొందరు సాంగ్స్ వింటారు, కొందరు టీవీ చూస్తారు, కొందరు డ్యాన్స్ చేస్తారు, కొందరు అంటే డిఫరెంట్. అది ఓకే, మంచి మార్గం. కానీ ఆల్కహాల్ గుట్కాలోకి వెళ్ళిపోయారంటే అది చెడు మార్గం. సో దాని నుండి మనం బయటపడడానికి చిన్న చిన్న టెక్నిక్స్ ఏంటో నేర్చుకుందాం. భోజనం తర్వాత నాకు స్వీట్ తినకుండా ఉండలేకపోతున్నాను, లేదా దీనితో లేకుండా నా రోజే గడవదు అనే మాటలు మనం తరచూ అంటుంటాం. ఇలాంటి మాటలన్నీ ఒక రకమైన బానిసత్వం కిందకే వస్తాయి. ప్రతి ఒక్కరూ సంతోషాన్ని, ప్రశాంతమైన మనసును కోరుకుంటారు. మనసులోని అశాంతిని తగ్గించుకోవటానికి ఎవరికి తోచిన మార్గాన్ని వారు ఎంచుకుంటారు. సాయంత్రం ఇంటికి రాగానే మనసులోని ఆ అశాంతిని, బాధను, ఆలోచనలను మనకు వినిపించకుండా ఉండటానికి కొందరు టీవీ ఆన్ చేసి కూర్చుంటారు. దీనిపై మీ మనసుని 1 నుండి 10 స్కేల్ వరకు అంచనా వేయమని అక్కడ అడిగారు అక్కయ్య. అత్యుత్తమ స్కోర్ అయితే 10, 9, తక్కువైతే 3 నుండి 1 వరకు ఇవ్వవచ్చు. ఈ మార్కులు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా చేస్తున్నారా? ఒకవేళ చేస్తే మీరు ఎన్ని మార్క్స్ తీసుకుంటారు? ఎవరికి వినిపించకుండా మీరు టీవీ ఆన్ చేసో ఎక్కడో కూర్చుంటారు కదా. ఇది కేవలం మీ ఆత్మ పరిశీలన కోసమే. మా ప్రోగ్రాంలకు వచ్చే కొంతమంది 2 గంటలు విని మీరు చెప్పింది చాలా నిజం, ఒకవేళ ఈ ప్రోగ్రాంకి నా భార్య కనుక వచ్చి ఈ మాటలన్నీ విని ఉంటే మా ఇల్లు స్వర్గధామం అయ్యేది అని చెప్తూ ఉంటారు. ఇట్లా చెప్పి వెళ్తూ ఉంటారు. మనం శారీరకంగా బలహీనంగా ఉన్నప్పుడు మన పనులు మనం చేసుకోలేం. ఉదాహరణకు నన్ను ఆ గదికి తీసుకువెళ్ళండి, లేక ఒక గ్లాస్ నీళ్ళు తెచ్చివ్వండి అని ఇతరులపై ఆధారపడతాం. ఈ శారీరక ఆధారపడటాన్ని మనందరం సులభంగా గుర్తిస్తాం. అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి లేక వృద్ధులకు సహాయం కావాలని మనకు అర్థమవుతుంది. అలా ఎవరైనా సహాయం కోరినప్పుడు వారికి తోడుగా ఉండటానికి మనం వెంటనే ముందుకొస్తాం. అయితే శారీరక ఆధారపడడం కంటే లోతైన మరొక ఆధారపడడం ఉంది. అదే మానసిక ఆధారపడటం. ఇందులో మన మనసు ఏదైనా ఒక వస్తువుపై, పదార్థంపై, వ్యక్తిపై లేక భోగ భాగ్యాలపై ఆధారపడిపోతుంది. కాబట్టి ముందుగా మీ యొక్క డిపెండెన్సీని ఒకసారి కనుగొనండి. ఎందుకంటే మనం ఇతరుల కోసం ఒక అభియానాన్ని అంటే ప్రచారాన్ని చేపట్టాలి. కానీ ఇతరుల్ని విముక్తుల్ని చేయటానికి ముందు మనం ఎవరిని విముక్తుల్ని చేయాలి? బహుశా మీరు వీడియో చూసి అనుకోవచ్చు, మేము ఆల్కహాల్ తీసుకోము, మేము సిగరెట్లు కాల్చము, మేము డ్రగ్స్ తీసుకోము, మేము ఇతరులకు సేవ చేయాలి. ఆ సేవ మనం ఇతరుల కోసమే చేయాల్సిందే. ఒక పద్ధతి బాహ్య రూపంలో శారీరక సేవ చేయటం, మరొక పద్ధతి మన సొంత అనుభవాన్ని వినిపించి సేవ చేయటం. కానీ సేవ చేయటానికి 3వ మరియు అత్యంత శక్తివంతమైన మార్గం ఏంటి అంటే అడిక్షన్, వ్యసన విముక్తి యొక్క వైబ్రేషన్స్ని వ్యాప్తి చేయటం. దీన్ని సశక్త భారత్ లేక సాధికారత అంటారు. కానీ దానికోసం నేను ఏదో ఒక విషయంలో నన్ను నేను వ్యసన విముక్తురాలిగా చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు నేను ఒక శక్తివంతమైన మనసును సృష్టిస్తున్నాను. ప్రతి ఒక్కరూ తమ మనసును శక్తివంతంగా మలుచుకున్నప్పుడు
వారు తమ చుట్టూ ఉన్నవారి మనస్సులను శక్తివంతంగా చేస్తారు. తమ ఇంట్లోని పిల్లలు మనసులను శక్తివంతంగా చేస్తారు. ఆ అల దేశమంతటా ఆటోమేటిక్గా వ్యాపిస్తుంది. మనలో ఎవరికైనా ఎలాంటి వ్యసనమైనా ఉందా? బాగానే ఉంది. లేదా లేదా టీ లేకుండా నా రోజు ప్రారంభం కాదు. టీ తాగకపోతే నాకు తలనొప్పి వచ్చేస్తుంది. కొద్దిసేపు ఫోన్ కనిపించకపోతే నాలో ఏదో తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇవన్నీ వ్యసనాలే. మధ్యాహ్న భోజనం తర్వాత స్వీట్ తినకూడదని మనకు తెలుసు, కానీ స్వీట్ లేకుండా ఉండలేను, నా వల్ల కావడం లేదు, దీని లేకుండా నా బండి నడవదు అని మనం చెప్పే ఈ మాటలన్నీ ఏమంటున్నారు? ఒక వ్యసనమే. ఈ మాటలన్నిటిలోనూ ప్రతి ఒక్క శబ్దం ఒక వ్యసనానికి సంబంధించింది. కానీ ఈ వ్యసనాన్ని మనం ఏదో సాధారణ విషయంగా భావించి దానితో పాటే జీవిస్తూ ముందుకు సాగిపోతాం. అయితే ప్రతి వ్యసనం మన మనస్సు యొక్క శక్తిని రోజురోజుకి క్రమంగా తగ్గించేస్తూ కిందకు లాగేస్తూ ఉంది. మనమేమో మన టీ అలవాటును కూడా మానుకోలేకపోతున్నాం, కానీ మరొకరిని మాత్రం మీరు ఆల్కహాల్ మానేయండి అని చెప్తున్నాం. వారు దాన్ని ఎలా మానుకోగలరు? మనమే టీని మానుకోలేక మనకు తలనొప్పి వస్తుందని అంటున్నప్పుడు వారు ఆ వస్తువుని మానేయడానికి ప్రయత్నించినప్పుడు వారికి ఏమేమి ఇబ్బందులు ఎదురవుతాయో మనం ఊహించగలం. కాబట్టి మనం నిజంగానే ఈ ప్రచారాన్ని ఇంటింటికి ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకువెళ్ళాలంటే ముందుగా మనం స్వయంగా కొన్ని అనుభవాలని పొందాలి. దీని అర్థం మనం ఆ పదార్థాన్ని తీసుకుని ఆ తర్వాత దానిని మానేయాలని కాదు, మనకు ఏ అలవాటు అయితే ఉందో దానిని మనం వదిలిపెట్టాలి. ఎందుకంటే ప్రతి విధమైన వ్యసనం అనేది మన భావోద్వేగాలని బలహీనపరిచేదే. గత నెలలో ఒక పరిశోధన జరిగింది. అది ఒక ప్రపంచ స్థాయి పరిశోధన. ఆ పరిశోధన ఏం చెప్తుందంటే జెన్ జెడ్ పిల్లలు అనగా 11 నుండి 26 సంవత్సరాల వయసు గల పిల్లల్లో కోవిడ్ తర్వాత 42% మంది పిల్లల్లో డిప్రెషన్ లక్షణాలు, ఆందోళన లక్షణాలు, అటెన్షన్ డిఫిసిట్ లక్షణాలు కనిపిస్తున్నాయి. అంటే 42% మంది పిల్లల్లో మానసిక ఆరోగ్య సమస్యల లక్షణాలు కనిపిస్తున్నాయి అని ఈ ప్రపంచం పరిశోధన వెల్లడించింది. మనం పిల్లల జనాభాలో సగం మంది గురించి మాట్లాడుతున్నాం. వారికి మానసిక ఆరోగ్య సమస్యల లక్షణాలు కలుగుతున్నాయని మనం చెప్తున్నాం. అంటే వారి భావోద్వేగ ఆరోగ్యం ఎలా ఉంటుంది? ఎమోషనల్ హెల్త్ కొద్దిగా బలహీనంగా ఉంటుంది. ఒకవేళ మనం వారిని పట్టించుకోకపోతే వారు వ్యసనాల వైపుకు వెళ్ళడం చాలా సులభం అవుతుంది. భావోద్వేగ పరంగా కొంచెం బలహీనంగా ఉన్నవారికి ఇది సులభంగా జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సంతోషాన్ని కోరుకుంటారు, ప్రశాంతమైన మనసుని కోరుకుంటారు. తమ మనసులోని అశాంతిని ఆటోమేటిక్గా నిశ్శబ్దం చేయాలనుకుంటారు. అందువల్ల ఎవరికి తోచిన మార్గాన్ని వారు సెలెక్ట్ చేసుకుంటారు. సాయంత్రం ఇళ్లకు చేరుకున్నప్పుడు మరేదో చేయలేకపోయినా టీవీ ఆన్ చేసి కూర్చుంటాం. ఎందుకంటే మనసులోని అశాంతి మనకు మనమే వినిపించుకోకూడదు. అందుకే మనల్ని మనం టీవీతో ముడిపెట్టేసుకుంటాం. ఆ తర్వాత టీవీ ఆఫ్ అయిన తర్వాత రాత్రి పడకపై కూర్చున్నప్పుడు మనల్ని మనం ఫోన్తో అనుసంధానం చేసుకుంటాం. అంటే మనసులోని అశాంతి మనకు వినిపించకుండా ఉండటానికి మన మనసుని ఎప్పుడూ ఏదో ఒక దాంట్లో నిమగ్నం చేస్తూనే ఉంటాం. అదే వ్యసనం, అదే ఆధారపడటం. కాబట్టి ఎవరైనా గాడ్జెట్స్కు బానిస అవుతారు, ఇంకెవరైనా తిండికి బానిస అవుతారు, కొందరు షాపింగ్కి బానిస అవుతారు, మరికొందరు తమ స్వభావానికి బానిస అవుతారు. ఉదాహరణకు కోపం తెప్పించుకోవాలని ఉండదు, కానీ కోపం వచ్చేస్తుంది. ఇది కూడా ఒక రకమైనటువంటి డిపెండెన్సీయే. మనం చూస్తూ ఉంటాం కదా. ఇదే విధంగా ఎవరో ఒకరు వారికి ఏదైనా ఒక పదార్థంతో ప్రయోగం చేస్తారు. కాబట్టి అది మొదట్లో కేవలం ఒక ప్రయోగం లాగానే ప్రారంభమవుతుంది. అది ఎప్పటికీ అలవాటుగా మారదని వారు భావిస్తారు. కానీ భావోద్వేగ వ్యక్తిత్వం భావోద్వేగ బలహీనత కారణంగా అది చాలా త్వరగా
ఒక సాధారణ ప్రయోగంగా కాకుండా ఒక పెద్ద డిపెండెన్సీగా మారిపోతుంది. ఎందుకంటే మనం భావోద్వేగ పరంగా బలహీనంగా ఉన్నాము. కాబట్టి ఆధ్యాత్మికత మనకు ఏం నేర్పుతుందంటే అందరిలోనూ ఒకే సంకల్పం చేసి దాన్ని వదిలిపెట్టేంత శక్తి ఉండదు. కొంతమందిలో ఆ శక్తి ఉంటుంది. మనందరి చుట్టూ అలాంటి వారు ఉంటారు. వారు ఒక దృఢ సంకల్పం చేసుకుంటారు, ఇప్పటి నుండి నేను సిగరెట్ ముట్టను అని వదిలేస్తారు. ఆ తర్వాత ఎప్పుడూ తీసుకోరు. ఎవరో ఒకరు సంకల్పం చేసుకుంటారు, నేను ఇకపై దీనిని ముట్టను అని సంకల్పం చేసి మానేస్తారు. కానీ వారికంటే ఎక్కువ జనాభా ఆ ప్రయత్నాన్ని పదే పదే చేస్తూ పదే పదే ఓడిపోతూ ఉన్నారు. పదే పదే ప్రయత్నిస్తున్నారు, ఓడిపోతున్నారు. చివరకు తమంతట తామే ఓడిపోతారు. ఆ తర్వాత ఇకపై ప్రయత్నించాలనే మనసే రాదు. ఎందుకంటే ఇది నా వల్ల కాదు అని వారు తమకు తాము నిశ్చయించేసుకుంటారు. కాబట్టి దీనికి అత్యంత సులువైన మార్గం ఏంటంటే వారి నుండి ఆ వ్యసనాన్ని బలవంతంగా మాన్పించకూడదు. ఎందుకంటే ప్రస్తుతానికి వారి నుండి అది మానుకోవడం సాధ్యం కాదు. కానీ ఆ అలవాటును మాన్పించడానికి బదులుగా వారిని శక్తివంతంగా మార్చేందుకు ప్రయత్నం చేయాలి. వారి మనసును శక్తివంతం చేయటం అనేది ఎలా ఉంటుందంటే, ఉదాహరణకు నేను శారీరకంగా బలహీనంగా ఉన్నందున ఒక కర్రను పట్టుకొని నడుస్తున్నాను అనుకోండి. ఇప్పుడు ఎవరైనా నా దగ్గర నుంచి ఆ కర్రను లాక్కోవడానికి ప్రయత్నిస్తే నేను భయపడిపోయి ఆ కర్రను గట్టిగా పట్టుకుంటాను. ఎందుకంటే ఆ కర్ర లేకపోతే నేను అసలు నడవలేను, కింద పడిపోతాను. కాబట్టి ప్రపంచమంతా కోరుకున్న ఎవరు నా నుండి ఆ కర్రను తీసుకోలేరు. కానీ ఎవరు నా నుండి ఆ కర్రను లాక్కోకుండా నన్ను ఆరోగ్యంగా మార్చడానికి ప్రయత్నిస్తే మాత్రం నా ఆరోగ్యం మెరుగుపడినప్పుడు ఆ కర్రను నేనే స్వయంగా వదిలేస్తాను. ఎవరు బలవంతంగా నా నుండి తీసుకోవాల్సిన అవసరమే ఉండదు. సరిగ్గా అలాగే కొంచెం కూడా తన్ను తాను శక్తివంతం చేసుకోలేక, సంతోషంగా ఉండలేక, టెన్షన్ నార్మల్, స్ట్రెస్ నార్మల్, టెన్షన్ నార్మల్, కోపం కూడా నార్మల్, అసూయ నార్మల్ అని నమ్మే సమాజంలో జీవిస్తున్న మనుషుల పరిస్థితి కూడా ఇంతే. ఇలాంటి సమాజంలో జీవిస్తూ ఈ ప్రతికూల భావోద్వేగాల వల్ల మన భావోద్వేగ ఆరోగ్యం పడిపోతుంది, ఎమోషనల్ హెల్త్. ఆ ఎమోషనల్ హెల్త్ క్షీణించినప్పుడు నాకు ఏదో ఒక అలవాటు లేక వ్యసనం అతుక్కుంటుంది. ఇప్పుడు మనం వారి నుండి ఆ అలవాటును బలవంతంగా మానిపించడానికి ప్రయత్నిస్తే అది అందరి వల్ల సాధ్యం కాదు. కానీ దానికి సరైన మార్గం ఏంటంటే మనం వారిని ఆరోగ్యంగా మార్చే ప్రయత్నం చేయాలి. మనం వారిని బలంగా మార్చడానికి ప్రారంభించిన క్షణమే ఆ వస్తువు లేక అలవాటు వారి నుండి వాటంతట అవే తొలగిపోతాయి. అందుకే బ్రహ్మకుమారిస్లో మనము పెట్టుకునే లక్ష్యం ఏంటి అంటే, మేము వ్యసనాలను బలవంతంగా మాన్పించము, మేము వారిని శక్తివంతంగా మారుస్తాము. తర్వాత వారే స్వయంగా ఆ అలవాట్లని వదిలేస్తారు. వారు తమంతట తాముగా వదిలేసినప్పుడు జీవితంలో ఎప్పటికీ మళ్ళీ ఆ వైపు వెళ్ళరు. ఎందుకంటే మనం ఆ వ్యసనాన్ని దాని యొక్క మూలంలో, రూట్ లెవెల్లో వదిలిపెట్టించేసాం కాబట్టి మళ్ళీ అటు వెళ్ళరు. కాబట్టి ప్రస్తుతం మనందరి పాత్ర ఏమిటంటే మనందరం మనల్ని మనం బాగా శక్తివంతం చేసుకోవాలి. మనకు శక్తి యొక్క అవసరం చాలా ఎక్కువగా ఉంది, అదే ఎమోషనల్ పవర్. ప్రతి ఒక్కరూ తమను తాము భావోద్వేగపరంగా శక్తివంతంగా మలుచుకున్నప్పుడు మన యొక్క వైబ్రేషన్స్ ఇతరులకి చేరుతాయి. దానివల్ల అవతలి వారి కూడా శక్తివంతంగా మారుతారు. కానీ ఒకవేళ నేను లోపల నుంచి కాస్త బలహీనంగా ఉంటే నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ప్రభావం నా కుటుంబంపై స్వయం చాలకంగా పడుతుంది. దానివల్ల వారి భావోద్వేగ ఆరోగ్యం కూడా పాడైపోతుంది. బయటికి వెళ్ళి ప్రాజెక్టులలో మనం చేసే సేవ మన పాత్రలో ఒక భాగం, అది మనం చేయాల్సిందే. కానీ దానితో పాటు మన ప్రధాన సహకారం ఏమిటంటే మన భావోద్వేగ ఆరోగ్యాన్ని క్రమంగా పెంచుకుంటూ పోవాలి. 1 నిమిషం పాటు మీ కళ్ళను మూసుకోండి. మన భావోద్వేగ ఆరోగ్యాన్ని మనమే
ఒక్కసారి పరిశీలించుకుందాం. దీనికోసం నేను మీకు కొన్ని కొలమానాలను ఇస్తాను. 1 నుండి 10 వరకు స్కేల్లో మీకు గ్రేడ్ ఇచ్చుకోండి. మీ స్కోర్ పరిపూర్ణంగా ఉంటే 10కి దగ్గరగా 10, 9, 8 ఇవ్వండి. ఒకవేళ తక్కువగా ఉంటే 3 నుండి 1 వరకు ఇవ్వండి. ఇలాంటి 2-3 క్రైటీరియాలు ఉంటాయి. వాటి ఆధారంగా మీకు మీరే నెంబర్లు ఇచ్చుకోండి. ఆ నెంబర్లను ఎవరికి చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇది కేవలం మీకోసమే. మొట్టమొదట క్రైటీరియా ఏంటంటే, జీవితంలో ఎప్పుడైనా సరే ఏదైనా ఒక విషయం, ఎలాంటి పరిస్థితి ఎదురైనా లేదా ఎవరిదైనా ప్రవర్తన లేక శరీరంలో ఏదైనా రోగం వచ్చినప్పుడు ఆ పరిస్థితి రాగానే నేను ఆటోమేటిక్గా వెంటనే ప్రతిస్పందించడం అయిపోతానా? ఆ పరిస్థితి పైన రియాక్షన్ ఆధారపడి ఉంటుందా? అంటే అంతా బాగుంటే నేను సంతోషంగా ఉంటాను, అంతా సరిగ్గా లేకపోతే డిస్టర్బ్ కావడం సాధారణమే అని అనుకుంటావా? నా రియాక్షన్ ఆ విధంగా ఉంటుందా? ఎవరైనా నాతో మంచిగా ప్రవర్తిస్తే నేను సంతోషంగా ఉంటాను. ఎవరైనా సరిగ్గా ప్రవర్తించకపోతే కొంచెం అప్సెట్ అవుతా, డిస్టర్బ్ అయిపోతా. నా ప్రవర్తన ఇలాగే ఉంటుందా? ఒకవేళ నా రియాక్షన్ ఇలాగే ఉంటే నేను పరిస్థితులపై మరియు ఇతరుల ప్రవర్తనపై ఆధారపడి ఉన్నానని అర్థం. ఈ ఆధారపడే స్వభావం ఎంత ఎక్కువగా ఉందో ఆ ఆధారంగా 1 నుండి 10 వరకు మీకు మీరే గ్రేడ్ ఇచ్చేసుకోండి. ఎంత ఆధారపడిపోయారో ఒకసారి చెక్ చేసుకోవాలి కదా. ఈ యొక్క ఆధారపడే స్వభావం చాలా ఎక్కువగా ఉంది. చిన్న చిన్న విషయాలు కూడా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. ఇదే అసలైన డిపెండెన్సీ. ఇక 2వ క్రైటీరియా, ఆ విషయం ఎప్పుడో ముగిసిపోయింది. ఆ వ్యక్తి కూడా అక్కడి నుండి వెళ్ళిపోయారు. అయినప్పటికీ ఆ విషయం నా మనసులో ఇంకా 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 నడుస్తూనే ఉంది. నా ఆలోచనలు ఆ విషయం నుండి ఆగిపోవడం లేదు. కొన్ని విషయాలైతే ఎంతో కాలం క్రితం జరిగినప్పటికీ ఇప్పటికీ నా మనసులోనే ఉండిపోయాయి. నేను వాటిని వదిలేయాలని అనుకున్నప్పటికీ వదిలేయలేకపోతున్నాను, క్షమించలేకపోతున్నాను, మర్చిపోలేకపోతున్నాను. ఇది కూడా ఒక డిపెండెన్సీయే. డిపెండెన్సీ అంటే అర్థమవుతుంది కదా, దేని మీద ఆధారపడిపోతున్నాము. ఒక విషయాన్ని కూడా మనం మర్చిపోలేకపోతున్నాం. అవతల వ్యక్తి ప్రవర్తనపై నా మనసు ఆధారపడి ఉంది. నేను క్షమించాలని కోరుకున్నప్పటికీ క్షమించలేకపోతున్నాను. ఇది కూడా ఒక డిపెండెన్సీయే. నేను నా మనసు నుంచి ఆ విషయాన్ని ముగించాలని అనుకుంటున్నాను, కానీ అది నా వల్ల కావడం లేదు. ఇది కూడా ఒక డిపెండెన్సీయే. ఇప్పుడు 1 నుండి 10 వరకు మీరే మీకు గ్రేడ్ ఇచ్చుకోండి. ఇక 3వ క్రైటీరియా, ప్రజలు అంటే అందరూ కూడా నా గురించి ఏమనుకుంటున్నారు, అందరి దృష్టిలో నా అభిప్రాయం ఏంటి, దాని ప్రభావం నాపై ఎంత ఎక్కువగా పడుతుంది. ఒకవేళ ఎవరైనా నన్ను మెచ్చుకుంటే నేను చాలా సంతోషిస్తాను. అదే ఎవరైనా వేరే విధంగా ఏదైనా చెప్తే నా మనసు ఉద్వేగానికి గురై నిరాశ చెంది చాలా బాధ అవుతుంది. ఇది ఎంతోమంది అభిప్రాయంపై నాలో ఉన్న డిపెండెన్సీ. దీన్ని కూడా 1 నుండి 10 వరకు గ్రేడ్ చేయండి. ఇక చివరిది, మిమ్మల్ని మీరు ఇతరులతో ఎంతవరకు పోల్చుకుంటారు? పోలిక. ఇతరులతో పోల్చుకుంటూ మిమ్మల్ని మీరు తక్కువగా భావిస్తున్నారా, లేక ఇతరుల కంటే మీరు ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారా? ఈ పోలికలు, అసూయ, పోటీ పడడం ఇవన్నీ జీవితంలో సాధారణమైనవిగా అనిపిస్తున్నాయా? అట్లా అయితే ఇది కూడా సంతోషంగా ఉండడానికి సంబంధించిన ఒక డిపెండెన్సీయే. ఈ రోజుకి ఈ 4 క్రైటీరియాలను మాత్రమే తీసుకోండి. 1 నుండి 10 వరకు ఈ 4 మీరు ఇచ్చిన గ్రేడ్లన్నిటినీ కలిపి ఒక టోటల్ స్కోర్ని తీసుకురండి. టోటల్ స్కోర్. సరే, ఒక 10 సెకండ్ల పాటు మీ కళ్ళను మూసుకోండి. ఎవరి చెయ్యి ఎలా ఉందో చూడకండి. దాన్ని ఎంతో పర్సనల్ లేక గోప్యంగా భావించిన వారు మీ చేతిని పైకి ఎత్తండి. చూడండి, మిమ్మల్ని ఎవరు చూడడం లేదు. 10, 9, 8, 6, 5, 4, 3, 2, 1 అని లెక్క పెట్టారు. సరే, ఇప్పుడు అందరూ తిరిగి సాధారణ స్థితికి రండి. మనం చేయాల్సింది ఇదే.
భారత్ను శక్తివంతంగా మార్చడానికి మన వంతు సహకారం ఇదే. మనం సహకారం ఏమిటంటే మనందరం మన స్కోర్ను 10కి తీసుకువెళ్ళాలి. దీనికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? అందరూ 10కి చేరుకోవాలి కదా. ఇప్పుడు మీరు ఒక్కొక్కసారి విజువలైజ్ చేసుకోండి. మీరు మీ ప్రయత్నంతో మీపై మీరు కొంచెం శ్రద్ధ పెట్టడం ద్వారా ఒకవేళ 10 స్కోర్కి చేరుకుంటే అంటే మీ భావోద్వేగ ఆరోగ్యం చాలా బలపడుతుంది. 10కి చేరుకుంటే మీరు రోజంతా ఆఫీసులో పనిచేస్తారు, సేవ చేస్తారు, కానీ ఎవరి మీద కోపగించుకోరు, ఇతరుల వల్ల చిరాకు పడరు. మీకంటే ముందు ఎవరో వెళ్తున్నా కూడా అంటే మీకంటే ముందుకెళ్తున్న వారికి కంగ్రాచులేషన్స్ అందిస్తారు. మీ సొంత కష్టపడే తత్వాన్ని అలాగే కొనసాగిస్తారు. మీరు మీ రోజంతా ఆ విధంగా గడిపితే సాయంత్రం ఇంటికి చేరుకున్నప్పుడు మీ స్కోర్ ఎంత ఉంటుంది? 10 ఉంటుంది. ఒకవేళ ప్రతి తల్లిదండ్రులు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి 10 స్కోర్తో వస్తే అప్పుడు పిల్లల స్కోర్ ఎంత అవుతుంది? ప్రతి తల్లిదండ్రులు ప్రతిరోజు సాయంత్రం 10 స్కోర్తో ఇంటికి చేరుకుంటే అప్పుడు పిల్లల స్కోరు ఎంతగా మారుతుంది? మనం చేయాల్సిందంతా ఇంతే, కేవలం ఇంతే చేయాలి. ఎందుకంటే పిల్లలు ఏమంటారు, బ్లోటింగ్ పేపర్, సిరాను పీల్చుకునే కాగితం లాంటివారు. వారు మన వైబ్రేషన్స్ అలానే గ్రహించేసుకుంటారు. బ్రహ్మకుమారి సంస్థలో గర్భ సంస్కార్ అనే ఒక ప్రాజెక్ట్ ఉందని మీరు చూసి ఉంటారు. తల్లిదండ్రుల భావోద్వేగ ఆరోగ్యం గర్భం నుండి పిల్లలపై ప్రభావం చూపుతుంది. కాబట్టి మేము ఈ ప్రాజెక్ట్ని గర్భం నుంచే ప్రారంభిస్తాము. ఈ సమయంలో బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు లేక అంతకుముందే తల్లిదండ్రుల జీవితంలో ఏదో ఒక వ్యసనం కొనసాగుతూ ఉంటుంది. కనీసం ఏమీ లేకపోయినా ఫోన్ వ్యసనాన్ని చాలా సాధారణ విషయంగా అందరూ భావిస్తున్నారు. దాన్ని అసలు వ్యసనంగా కూడా పరిగణించటం లేదు. కాబట్టి ఆ 9 నెలల్లో అలాంటి వ్యసనాలు ఉండి ఆ తర్వాత ఆ బిడ్డ పుట్టిన తర్వాత కూడా మనం ఫోన్ చూపిస్తూనే పాలు తాగిస్తాం, ఫోన్ చూపిస్తూనే అన్నం తినిపిస్తున్నాం. ఆ బిడ్డకు 2 సంవత్సరాల వయసు వచ్చేసరికి అన్నం తినడానికి కూర్చున్నప్పుడు ఏమంటాడు? దాని ముందు ఫోన్ పెట్టి నువ్వు స్క్రీన్ చూడు, అన్నం తిను అని అంటాం. కాబట్టి ఆ పిల్లవాడిలో గర్భం నుంచే వ్యసనం 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 అతుక్కుపోతుంది. ఇప్పుడు మనం ఏమంటామంటే అది ఆల్కహాల్ కాదు, డ్రగ్స్ కాదు, సిగరెట్ కాదు అని అంటాం. కానీ అలవాటు పడే ఆ సంస్కారం వ్యసనానికి సంబంధించింది కదా. ఒకసారి నాలో వ్యసనపు సంస్కారం వచ్చిందంటే నేను చాలా బలహీనుడిని అయిపోతాను. నాకు దేని యొక్క సారాయన వ్యసనం అలవాటు కావచ్చు. ఒకవేళ నాకు దేని యొక్క ఒక్కసారైనా వ్యసనం అలవాటు కావచ్చు. అందువల్ల ఈ ప్రచారాన్ని పిల్లలతో చేయడం తప్పనిసరి. కానీ దీని అసలు మూలం ఎక్కడ మొదలవుతుంది అంటే తల్లిదండ్రులతో, పెద్దలతో మొదలవుతుంది. తర్వాత మనం అటువంటి కుటుంబాన్ని సృష్టిస్తాం. ఇక్కడ ఇంటి లోపల హార్మోని ఉంటే అంటే ఇల్లు స్వర్గధామంగా తయారవుతుంది. మనం ఈ భూమిపై స్వర్ణమి భారత్ను, స్వర్గాన్ని సృష్టించాలంటే ముందుగా మన ఇంటిని స్వర్గంగా మార్చుకోవాలి. ఆ తల్లిదండ్రులు సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు వారు భావోద్వేగ పరంగా చాలా శక్తివంతంగా ఉంటే వారి యొక్క తరంగాలనేవి పిల్లల వల్ల నాకు టెన్షన్ కలుగుతుంది, ట్రాఫిక్ వల్ల సమస్య వస్తుంది, సంతోషం కూడా వారి వల్లే కలుగుతుంది. ఇదంతా అతిపెద్ద డిపెండెన్సీ. ఇక్కడ మన భావోద్వేగాలన్నీ పరిస్థితులపై మరియు వ్యక్తులపై ఆధారపడి ఉన్నాయని మనం చెప్తున్నాం. దీనికోసం ఒక ప్రయోగం చేద్దాం. అది చాలా సులభమైంది. ఈరోజు నుండి కేవలం ఒకే ఒక్క పని చేయడం మానేయండి. నాకు ఈ విధంగా అనిపిస్తుంది, అది వారి వల్లనే అని చెప్పడం ఆపేయండి. ఎందుకంటే ఇది నిజం కాదు. వ్యక్తిగత బాధ్యతను తీసుకోవడం ప్రారంభించండి. వారు చేసిన తప్పు కావచ్చు, కానీ కోపం తెచ్చుకోవడం అనేది నా ఎంపిక, నా చాయిస్. కాబట్టి శక్తి ఎవరి చేతిలో ఉంది? ఆ డిపెండెన్సీ అక్కడితో ముగిసిపోయింది. అది పరిస్థితుల్లో లేదా అదే వ్యక్తి వ్యవహారంలో రేపు మనం ఎలా స్పందించాలనేది మన చేతుల్లోనే ఉంటుంది. మన శాంతి, శక్తి అనే సంస్కారాలతో స్పందించడం ద్వారా
ఇతరుల ప్రవర్తనపై ఆధారపడటాన్ని మనం ముగించవచ్చు. ఇదే నిజమైన మానసిక సాధికారత, ఎమోషనల్ ఎంపవర్మెంట్. మన జీవితంలో వచ్చే సమస్యలకు, పరిస్థితులకు లేక ఇతరుల ప్రవర్తనకు మనమే బాధ్యులమని గుర్తించాలి. ఎందుకంటే మన సంతోషం ఇతరులపై లేక బాహ్య ప్రపంచంపై ఆధారపడి ఉండకూడదు. మన ఇంట్లో జరిగే సమస్యలకు కూడా వేరే వారే కారణమని భావించడం చాలా లోతైన మానసిక ఆధారపడటం. కాబట్టి రాబోయే 24 గంటల పాటు, ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి రేపు సాయంత్రం 6 గంటల వరకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా, ఎదుటివారు ఎలా ప్రవర్తించినా మనం మానసికంగా ప్రశాంతంగా, స్థిరంగా మరియు స్వతంత్రంగా ఉండగలమా అని ప్రశ్నించుకోవాలి. ఇతరులకు వ్యసనాల నుండి బయటపడమని చెప్పే ముందు మనం ముందుగా మనలో ఆ మానసిక శక్తిని పెంపొందించుకోవాలి. కేవలం 24 గంటల పాటు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉండటం చాలా సులభం. అలా ఉండడం ద్వారా మనం అనవసరమైన విషయాలపై ఆధారపడి జీవిస్తున్నామని మరియు ప్రతిచర్యల ద్వారా మన అంతర్గత శక్తిని ఎలా కోల్పోతున్నామో మనకు అర్థమవుతుంది. ఆ బలహీనమైన ఒత్తిడితో కూడిన శక్తితోనే మనం సాయంత్రం ఇంటికి చేరుకుని పిల్లలపై కూడా కోపగించుకుంటాం. డిశ్చార్జ్ అయిన బ్యాటరీ మరో బ్యాటరీని డిశ్చార్జ్ చేసినట్లే మనలోని ఆ ఒత్తిడి వారిపై కూడా ప్రభావం ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఇతరులకు వ్యసనాల నుండి విముక్తి కల్పించే ఈ మహా ఉద్యమంలో మనం నిజంగా భాగస్వాములు కావాలంటే ముందుగా మనల్ని మనం శక్తివంతంగా మార్చుకోవాలి. కేవలం ఇతరులకు ఈ అలవాటు మానేయండి చెప్తే అది ఎప్పటికీ పనిచేయదు. బదులుగా మనం మనలో తెచ్చుకున్న సానుకూల మార్పులను, మన కోపం తగ్గడానికి మరియు మన సంతోషాన్ని చూపిస్తే వారిలో కూడా ఆటోమేటిక్గా వ్యసనాలు వదిలేయాలని ఆలోచన వస్తుంది. మన చేతిలో ఉన్న చిన్న రాయిని ఏం చేస్తాం? మన చేతిలో ఉన్న చిన్న రాయిని ఎవరు బలవంతంగా లాక్కోరు. కానీ మన మరొక చేతిలో దానికంటే విలువైన వజ్రాన్ని ఉంచితే ఆ రాయి తనంతట తానే జారిపడిపోతుంది. అదేవిధంగా మనల్ని మనం శక్తివంతంగా మార్చుకోవాలి. మనల్ని మనం శక్తివంతంగా మార్చుకోవడానికి ముందుగా మన ఆఫీస్లో కోపరహిత ప్రాంతంగా, నో యాంగర్ జోన్ మరియు అనవసరమైన చాడీలు చెప్పని ప్రాంతంగా తయారు చేసుకోవాలి. ఇతరుల బలహీనతలను, నష్టాలని గురించి మాట్లాడటం వల్ల మన శక్తి క్షీణిస్తుంది. మన జీవన శైలిలో చిన్న మార్పులు చేసుకోవాలి. ఉదయం పూట కనీసం అరగంట సమయం కేటాయించుకోవాలి. మరియు నాకు సమయం లేదు అనే మాటను పూర్తిగా మానేయాలి. ప్రతిరోజు ఉదయం దినచర్యను 15 నిమిషాల మెడిటేషన్తో ప్రారంభించాలి. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ప్రతి 3 కిలోమీటర్లకు ఒక బ్రహ్మకుమారిస్ రాజయోగ మెడిటేషన్ కేంద్రం అందుబాటులో ఉంది. ధ్యానంతో పాటు మరో 15 నిమిషాలు ఆధ్యాత్మిక గ్రంథాలు లేక మంచి విషయాలను అధ్యయనం చేయాలి. ప్రస్తుత కాలంలో అతిపెద్ద వ్యసనం కంటెంట్ అడిక్షన్. మనం వినే, చదివే మరియు చూసే విషయాలే మన ఆలోచనలను రూపాంతరం చెందిస్తాయి. కాబట్టి హింస, భయం, ఇతరుల్ని కించపరిచే హాస్యం మరియు విచ్ఛిన్నకరమైన సీరియల్స్ లేక వార్తల్ని చూడడం మానుకోవాల్సి ఉంటుంది. రాత్రి పడుకునే ముందు 5 నిమిషాల పాటు మెడిటేషన్ చేసి మన మనసును మంచి మరియు సానుకూల విషయాలతో నింపుకోవాలి. ఉదయం కూడా అదే పద్ధతిలో రోజును ప్రారంభించాలి. ఇలా చేయడం ద్వారా మన అంతర్గత శక్తి చాలా బలపడుతుంది. అప్పుడు మనం ఇతరులపై తప్పులు వెతకడం మానేసి మనపై మనం దృష్టి పెట్టి ఆత్మవిశ్వాసంతో కర్మయోగుల్లాగా జీవిస్తాం. మనమందరం ఇలా ఉంటే పిల్లలు కూడా సహజంగానే మానసికంగా ఎంతో బలపడతారు. తరగతి గదిలో అందరూ ఒకే మార్గంలో వెళ్తున్నప్పటికీ తమతో పాటు ఎవరు లేకపోయినా ఒంటరిగా నిలబడే ధైర్యం వారికి వచ్చేస్తుంది. లక్షలాది మంది బ్రహ్మకుమారీస్ కేంద్రాలకు
తమ వ్యసనాలను వదిలించుకోవడానికి రారు, కేవలం మెడిటేషన్ నేర్చుకోవడానికి వస్తారు. కానీ కొన్ని వారాల్లోనే వారి వ్యసనాలు వాటంతట అవే ఆటోమేటిక్గా తొలగిపోతాయి. మన కోసం, మన మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం కేటాయించుకోవాలి. మన కార్యాలన్నీ కోపరహిత మరియు చాడీలు లేని ప్రాంతంగా మార్చుకోవాలంటే అక్కడ శక్తి స్థాయిలు ఎంతో పెరుగుతాయి. కాబట్టి అందరూ కూడా ఈ ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ ఓం శాంతి.